అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని ప్రజావేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3.0 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు చెప్పిన సమయానికి ఆర్థిక సాయం అందిస్తూ కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 మంది రైతులకు 3,125 కోట్ల 47 లక్షలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో 50,595 మంది రైతులకు 34 కోట్ల 94 లక్షల మేర లబ్ధి చేకూరిందని వెల్లడించారు. రైతుల అభివృద్ధే లక్ష్యంగా వ్యవసాయ పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్లను 90% సబ్సిడీపై అందిస్తున్నామని తెలిపారు. 2028 నాటికి బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హామీ ఇచ్చారు. సాగు, తాగునీటి రంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపర భగీరథుడిగా నిలుస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కొనసాగితే ప్రాంత స్వరూపమే పూర్తిగా మారిపోతుందని అన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరుపుకోబోతున్నాం కాబట్టి ఈ ప్రోగ్రాంలో సీజన్ ఇంకా మొదలవ్వకనే పనుల రైతుల మధ్యలో జరపాల్సిన ఈ కార్యక్రమం రైతులందరూ కూడా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ వర్షాలు పడేది అరుదుగా ఉంటాయి కాబట్టి ఈ 1-2 వర్షాలతో వాళ్ళని పోయి మనం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా రాబోయే కాలంలో మన కళ్యాణదుర్గం ప్రాంతం ఎక్కడం ఖాయం. దీనికి మన ముఖ్యమంత్రి గారు, అలాగే కూటమి ప్రభుత్వమైన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో ఏదైతే మన ప్రభుత్వం 48 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఇస్తే 50 లక్షల మందికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే 3,000 అధికంగా 3 లక్షలు అధికంగా మనం ఇస్తున్నాం. ముందున్న వైసీపీ ప్రభుత్వం ఏం చేసేవాళ్ళంటే 48,000 కాకుండా 42,000 మందికి రైతులకి ఇచ్చేవాళ్ళు. అది కూడా కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిపి వాళ్ళు 13,500 రూపాయలు మాత్రమే జమ చేసేవాళ్ళు సంవత్సరానికి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏదైతే ఉందో 2,000 రూపాయలు ఇచ్చే ప్రతి అన్నదాత సుఖీభవలో మనం కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే 14,000 రూపాయలు మన రాష్ట్ర వాటా కింద ప్రతి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తున్నామంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. రైతే మహారాజు, రైతే రారాజు అనే దానికి మన కూటమి ప్రభుత్వం నిదర్శనం. రకరకాలుగా రైతులన్నీ కూడా ఇబ్బందులు పడుతూ రైతులు ఎనలేని కష్టాలు ఎక్కడైనా ఉన్నాయంటే అది ఖచ్చితంగా మన కళ్యాణదుర్గం ప్రాంతంలోనే ఉన్నాయి. మనం రైతుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా ఉన్నాను. ఆ రైతుకి వచ్చే కష్టాలు కూడా నాకు బాగా తెలుసు కాబట్టి రైతులకు వచ్చే డబ్బు ప్రతి ఒక్క రూపాయి కూడా విలువైన డబ్బుగానే మనం భావించాలి. అది గ్రహించి మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఈరోజు ఏదైతే ఉందో మన అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు కలకత్తాలో ప్రారంభిస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో మన ముఖ్యమంత్రి గారు చిలకలూరుపేటలో వారు ప్రారంభిస్తున్నారు. మనం ఈరోజు కళ్యాణదుర్గంలో జరుపుకుంటున్నాం. మన కళ్యాణదుర్గం ప్రాంతంలో మొత్తం రైతులందరూ కలిపి 48,000 మంది
48,000 మంది రైతులు 48,000 మంది బెనిఫిషరీస్ రైతులందరూ కూడా ఉన్నారు. అంటే మొత్తం 34,95,00,000 ఈ వాటాలో వాళ్ళకందరూ కూడా జమ చేయడం జరుగుతుంది. అంటే ఎంత ఎంత అంటే వాళ్ళ పరిశీలన అది కానీ ఇది కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు.